నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వైసీపీకి అధికారం పోయి ఏడాది పూర్తయింది. 151 సీట్ల నుంచి 11కి గ్రాఫ్ పడిపోయింది. అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావటం లేదు. తాము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. పోలీసులపైన వైసీపీ నాయకుల కర్రపెత్తనం శృతిమించుతుంది. మాట వినకపోతే జులం ప్రదర్శిస్తున్నారు. తమకు లొంగి ఉండేలా చూడటమే కాకుండా చట్ట వ్యతిరేక పనులకు వత్తాసు పలకటం వంటివి చెయ్యకపోతే పోలీసులే బెదిరిస్తున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మేము చెప్పింది చేయాల్సిందే, లేకపోతే ఉద్యోగం ఉండదనే బెదిరింపులతో కాకి యూనిఫామ్ నలిగిపోయింది. కానీ ఆ బెదిరింపులు ఎల్లకాలం ఉంటే ఎలా ఉంటుంది? కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొంతమంది వైసీపీ నేతల తీరు వివాదాలకు కారణమవుతుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపైన లెక్కలేనన్ని కేసులు పెట్టారు. అధికారంలో ఉన్న నేతలు మంత్రుల ఆదేశాలతో కేసులు పెట్టి వేధించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలైన ఈ బెదిరింపుల పర్వం తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వరకు పాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు. తప్పు చేసిన వారిని బట్టలు ఊడదీస్తామంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. సప్త సముద్రాలు దాటినా వాళ్ళు ఎక్కడున్నా వదిలిపెట్టనని యూనిఫామ్ తీస్తానంటూ రెచ్చిపోయారు. వడ్డీతో సహా లెక్కేసి వారిని దోషులుగా నిలబెడతానన్నారు. జగన్ వ్యాఖ్యలపైన సర్వత్రా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడంపై పోలీస్ అధికారుల సంఘం కూడా నిరసనలు తెలిపాయి. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ని ఆదర్శంగా తీసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో పోలీసులపైనే పళ్ళు నూరుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. అంబటి రాంబాబుకు పోలీస్ అధికారి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వెన్నుపోటు దిన కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు, పోలీస్ అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీగా వెళ్లేందుకు వీల్లేదని సీఐ వాదించారు. అయితే మాజీ మంత్రి, పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం చూసిన జనం షాక్ అయ్యారు. పోలీసులపైన అంబటి రాంబాబు విరుచుకుపడ్డ తీరును చూస్తే ఇటు పోలీస్ శాఖలోనూ, గుంటూరు నగరవాసుల్లోనూ ఒక రకమైన ఆశ్చర్యం నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్న నేతలు పోలీసులపైన దౌర్జన్యం చేసి పరుష పదజాలంతో దూషిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలని జనం కూడా అభిప్రాయపడుతున్నారు. పోలీసులు బెదిరించిన ఘటనలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన ఆల్రెడీ కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయన పైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలపైన సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ అయిన గోరెంట్ల మాధవ్ కూడా పోలీసుల్ని బెదిరించారు. ఐటీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ను గుంటూరుకు తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని అడ్డుకొని గోరెంట్ల మాధవ్ రచ్చ చేశారు. పోలీసుల సమక్షంలోనే కిరణ్పై దాడికి ప్రయత్నించిన గోరెంట్ల మాధవ్ పైన పోలీసులు సీరియస్ అయ్యారు. మాధవ్తో పాటు అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక గోరెంట్ల మాధవ్ తీరు మారలేదు. సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులు చేస్తున్న సీఎం చంద్రబాబు నా పిక్క మీద వెంట్రుకు కూడా పీకలేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదంటున్నారు. అంతకుముందు పోక్సో కేసులో బాధితురాల వివరాలు మీడియా సమావేశంలో గోరెంట్ల మాధవ్ బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబర్ 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్ పైన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు BNS 7279 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఏపీలో అంతర్యుద్ధం వస్తుందంటూ శాంతి భద్రతలకు విఘాతుకం కలిగించేలా వ్యవహరించారు. దీనిపై కూడా కేసు నమోదైంది. మాజీ పోలీస్ అధికారి ఉండి పోలీసులు బెదిరించేలా వ్యవహరించిన గోరెంట్ల మాధవ్ తీరుపైన జనం మండిపడుతున్నారు. గోరెంట్ల మాధవ్ వ్యవహారం సద్దుమణిగాక మాజీ మంత్రి విడుదల రజని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మే నెలలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో మానుకొండవారిపాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు విడుదల రజని వెళ్లారు. అయితే ఈ సమయంలో విడుదల రజని అనుచరుడైన శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కారులో ఉన్న శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి విడుదల రజని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మాజీ మంత్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు మాజీ మంత్రిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా విడుదల రజనీ అడ్డుకున్నారు. వాహనంలోకి వెళ్లి డోర్ వేసుకునేందుకు రజనీ ప్రయత్నించారు. అక్కడున్న సీఐ కార్ డోర్ బలవంతంగా తీసి శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విడుదల రజనీ సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. విడుదల రజనీ పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారని వైసీపీ ఆరోపించగా ఒక కేసులో శ్రీకాంత్ను అరెస్ట్ చేస్తుండగా తమ విధులకు విడుదల రజనీ ఆటంకం కలిగించారని వివరణ ఇచ్చారు. విడుదల రజనీ తీరుపైన సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక 3 కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య 4కు చేరింది. తాజాగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో వైసీపీ శ్రేణుల తరపున మాట్లాడేందుకు సిద్రి అప్పలరాజు అక్కడికి వెళ్లారు. పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు సిద్రి అప్పలరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం శృతి మించి వేలు చూపించుకుని మరీ హెచ్చరించుకునే వరకు వెళ్ళింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా శారదాపీఠం పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులతో సిద్రి అప్పలరాజు వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు ఎప్పుడు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాలకే సెల్యూట్ చేస్తారని పోలీసులు అంటున్నారు. అహంకారం నెత్తికెక్కి పోలీసులను బెదిరించడం సరైనది కాదనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.